అల్లా ఖురాన్ గ్రంథాన్ని ప్రతి వ్యక్తి తప్పకుండా పాటించాలని ఎక్కడ కూడా కండిషన్ పెట్టలేదు. కేవలం ఉపవాసం మాత్రమే ఉండి మిగతా చెడు వ్యవహారాలన్నీ పాటిస్తూ ఉండే ఉపవాసం అల్లా ఏ మాత్రం స్వీకరించాడు. చూడండి, ఉపవాసం అనేది అల్లా కేవలం ఇప్పటి విశ్వాసులకే కాదు, మనకంటే పూర్వం ఉన్న విశ్వాసులకు కూడా ఉపవాసం ఉండటం విధిగా ఉండేది అని అల్లా స్పష్టం చేస్తున్నారు ఖురాన్ గ్రంథంలో. ఉపవాసం ఉంటూ కూడా ఇలా తప్పులు పాపాలు చేసేవారు ఉంటారు కాబట్టే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుం. ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వ అలా ఆలిహి వస్సహ్బిహి అజ్మాయిన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉగ్దతం మిన్ లిసానీ యఫ్కహు కౌలీ. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఆ తర్వాత ఇస్లాం ధర్మం 5 స్తంభాలపై ఆధారపడి ఉంది. సహీ ముస్లిం ద బుక్ ఆఫ్ ఫైత్ హదీస్ నెంబర్ 16 ప్రకారంగా. ఆ 5 స్తంభాలు ఏంటి అంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్, దీని గురించి మనం తెలుసుకున్నాం. రెండవది నమాజ్ను స్థాపించడం, నమాజ్ గురించి కూడా తెలుసుకున్నాం. మూడవది జకాత్ ఇవ్వటం అంటే విధిదానం, దీని గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇక మిగిలినవి 2, అవి రమదాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం, రెండవది స్తోమత ఉంటే హజ్ చేయటం. రమదాన్ నెలలో ఉపవాసం ఉండటం ప్రతి ముస్లింపై విధిగా నియమించబడింది. ఇది ఇస్లాం 5 మూల స్తంభాలలో 4వది. రమదాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా 9వ నెల. గ్రెగోరియన్ క్యాలెండర్ లాగానే ఇస్లామిక్ క్యాలెండర్లో కూడా 12 నెలలు ఉన్నాయి. అవి మొహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉస్ సాని, జమాదుల్ ఉలా, జమాదుస్ సాని, రజబ్, షాబాన్, రమదాన్, షవ్వాల్, జుల్ఖైదా, జుల్హజ్జా. ఈ 12 నెలల్లో 9వ నెల పేరే రమదాన్. ఈ రమదాన్ నెల మొత్తం ప్రతి ముస్లిం కూడా, అంటే అల్లాహను విశ్వసించే ప్రతి విశ్వాసి కూడాను ఉపవాసం ఉండాలని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఆజ్ఞాపించాడు. సూరా అల్ బఖరా 2వ అధ్యాయం 183వ వాక్యంలో అల్లాహ్ ఇలా అంటున్నాడు: ఓ విశ్వాసులారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండిందో, బహుశా మీరు దైవభీతి పరులై ఉంటారని. చూడండి, ఉపవాసం అనేది అల్లాహ్ కేవలం ఇప్పటి విశ్వాసులకే కాదు, మనకంటే పూర్వం ఉన్న విశ్వాసులకు కూడా ఉపవాసం ఉండటం విధిగా ఉండేది అని అల్లాహ్ స్పష్టం చేస్తున్నారు ఖురాన్ గ్రంథంలో. అయితే ఈ ఉపవాస నియమాలు ఏంటి అంటే, సూర్యోదయానికంటే ముందే ఆహారం తీసుకోవాలి, సూర్య అస్తమయం అయ్యే వరకు ఏమి తినకూడదు, అలాగే మంచినీళ్ళు కూడా త్రాగకూడదు. అంటే ఏమి తినకుండా, నీరు త్రాగకుండా 14 గంటల పాటు ఉపవాసం పాటించవలసి ఉంటుంది. ఉపవాసం ప్రతి ముస్లిం పైన విధిగా ఉన్నప్పటికీ అల్లాహ్ కొంతమందికి ఈ ఉపవాసాలలో వెసులుబాటు కల్పించాడు. అది ఎవరికంటే, అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు. సూరా అల్ బఖరా 2వ అధ్యాయం 184వ వాక్యంలో, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాసాలు పూర్తి చేయాలి. కానీ దానిని పూర్తి చేయడం మీకు కష్టసాధ్యమైతే వారు పరిహారంగా ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కానీ మీరు తెలుసుకోగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఎంతో ఉత్తమమైనది. చూడండి, అతి వృద్ధులు, వ్యాధితో బాధపడుతున్న వారు, గర్భవతులైన స్త్రీలు, బిడ్డలకు పాలిచ్చే స్త్రీలు, ఇలాంటి వారు ఉపవాసం ఉండటం వారికి కష్టం కాబట్టి పరిహారంగా ప్రతిరోజు ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కానీ గర్భవతులైన స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు, ఇంకా కొద్ది కాలానికి మాత్రమే వ్యాధిగ్రస్తులైన వారు మాత్రం విడిచిన ఉపవాసాలు తర్వాత పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అల్లా ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే, ఉపవాసం ఉండగలిగే వారు ఉపవాసం ఉండటమే ఎంతో ఉత్తమమైనది అని. చూడండి, ఈరోజు మోడర్న్ సైన్స్ ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో శారీరక లాభాలు ఉన్నాయని చెప్తుంది. ఉదాహరణకి వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ బర్నింగ్, ఇంప్రూవ్డ్ మెటబాలిక్ హెల్త్, రెడ్యూస్డ్ ఇన్ఫ్లమేషన్, సెల్యులార్ రిపేర్, పొటెన్షియల్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్, ఎన్హాన్స్డ్ ఫిజికల్ పర్ఫార్మెన్స్, ఇంప్రూవ్డ్ బ్రెయిన్ ఫంక్షన్, మెంటల్ క్లారిటీ అండ్ ఫోకస్. ఉపవాసం ఉండడం వల్ల ఇలా ఎన్నో రకాల శారీరక లాభాలు ఉన్నాయని ఇప్పటి మోడర్న్ సైన్స్ చెప్తుంది. కానీ 1400 సంవత్సరాల క్రితమే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఉపవాసం ఉండుట మనిషికి ఎంతో ఉత్తమమైనదని ఖురాన్లో చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈ ఉపవాసం వల్ల మనిషికి ఆకలి దప్పికల విలువ తెలుస్తుంది, ఎదుటి మనిషి ఆకలి బాధలను అర్థం చేసుకోగలుగుతాడు, వీలైతే సహాయం చేయగలుగుతాడు. చిత్తశుద్ధితో ఉపవాసం పాటించే విశ్వాసికి ఈ జీవితపు వాస్తవికత ఏంటో అర్థమైపోతుంది. అంతేకాదు, ఉపవాసం డాలు వంటిది అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు. సహీ అల్ బుఖారీ హదీస్ నెంబర్ 1904లో, ఉపవాసం డాలు వంటిది, అందుకే మీలో ఎవరైనా ఉపవాస స్థితిలో ఉంటే అనుచిత మాటలు మాట్లాడకండి, గొడవలు పోట్లాటల నుండి దూరంగా ఉండండి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా మీతో దుర్భాషలాడితే అతనితో చెప్పండి, నేను ఉపవాసం ఉన్నాను అని. చూడండి, ఉపవాసం డాలు వంటిది అని చెప్పడం జరిగింది. అంటే ఇది కోరికల్ని అదుపులో ఉంచుతుంది, పాపాల నుండి నిరోధిస్తుంది. ఎవరైతే పాపాలకు దూరంగా ఉంటాడో అతనికి నరకాగ్ని నుండి రక్షణ కలుగుతుంది. అల్హమ్దులిల్లాహ్.
అయితే స్వర్గంలోని ఒక ద్వారం పేరు అల్ రయ్యాన్. ఈ ద్వారం కేవలం ఉపవాసం పాటించే వారి కొరకే ప్రత్యేకించబడింది. సహల్ బిన్ సాద్ రదియల్లాహు అన్ కథనం ప్రకారంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు. సహీ అల్ బుఖారీ హదీస్ నెంబర్ 1896లో, నిశ్చయంగా స్వర్గంలో ఒక ద్వారం ఉంది, దాని పేరు అల్ రయ్యాన్. ప్రళయం రోజు ఈ ద్వారం గుండా కేవలం ఉపవాసం పాటించువారు మాత్రమే ప్రవేశిస్తారు. వీరు తప్ప ఇతరులెవరూ దీని గుండా ప్రవేశించరు. అక్కడ ఇలా ఎలుగెత్తి చాటడం జరుగుతుంది, ఉపవాసం పాటించిన వారు ఎక్కడున్నారు అని. అప్పుడు ఉపవాసాలు పాటించే వారందరూ ఆ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. వారు తప్ప ఇతరులెవరూ ఆ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశించలేరు. ఇలా ఉపవాసం పాటించిన వారంతా స్వర్గంలోకి వెళ్ళిపోయాక ఆ ద్వారాన్ని మూసివేయడం జరుగుతుంది. అలాగే కేవలం ఉపవాసం మాత్రమే ఉండి మిగతా చెడు వ్యవహారాలన్నీ పాటిస్తూ ఉండే ఉపవాసం అల్లా ఏ మాత్రం స్వీకరించాడు. ఈ విషయం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు. సహీ అల్ బుఖారీ హదీస్ నెంబర్ 1903, ఏ వ్యక్తి అయినా అసత్యం పలకడం, దానిపై ఆచరించడం వదిలిపెట్టడో అలాంటి వ్యక్తి అన్నపానీయాలు వదులుకోవటం అంటే ఉపవాసం ఉండటం అల్లాకు ఏమాత్రం అవసరం లేదు. ఉపవాసం ఉంటూ కూడా ఇలా తప్పులు పాపాలు చేసేవారు ఉంటారు కాబట్టే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. దీని ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఉపవాసం ఉండటమే కాదు, ప్రతి చెడుకు దూరంగా ఉండాలి అని. ఏది చెడు ఏది మంచి అని ఇస్లాం బోధిస్తుంది కాబట్టి ఇస్లాం ప్రకారం జీవితం గడిపితే మనం చేసే ప్రతి పుణ్యకార్యం స్వీకరించబడుతుంది. దానివల్ల ఇహలోకంలో కూడా శాంతిగా బ్రతుకుతాము. అలాగే మరణం తర్వాత జీవితంలో మంచి స్థానం దొరుకుతుంది ఇన్షాల్లా. ఆ తర్వాత అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్ మాసపు రాక గురించి శుభవార్తనిస్తూ ఇలా సెలవిచ్చారు. రమదాన్ మాసం ఎంతో శుభప్రదమైనది. అల్లా దీని ఉపవాసాలను మీపై విధిగా చేశాడు. ఈ మాసంలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి మరియు నరకపు ద్వారాలు మూసివేయబడతాయి. తలబిరుసు శైతానులు బంధించి వేయబడతారు. రమదాన్ మాసంలో అల్లా నిర్ణయించిన ఒక శుభరాత్రి ఉంది, అది 1000 నెలల కన్నా శ్రేష్టమైనది. అల్లాహు అక్బర్. ఏ వ్యక్తి అయితే దానిలోని శుభాలు పొందలేకపోతాడో అతనే అసలైన దురదృష్టవంతుడు. 1000 నెలల కన్నా శ్రేష్టమైన ఈ రాత్రి గురించి అల్లా ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించాడు. సూరా అల్ ఖద్ర్ 97వ సూరా 1 నుండి 5 వాక్యాలలో అల్లా అంటున్నాడు, నిశ్చయంగా మేము ఈ ఖురాన్ను ఘనత గల రాత్రిలో అవతరింపజేశాము, మరియు ఆ ఘనత గల రాత్రి ఏంటో మీకు తెలుసా? ఆ ఘనత గల రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది. అల్లాహు అక్బర్. ఆ రాత్రిలో దైవదూతలు మరియు ఆత్మ అంటే జీబ్రిల్ని ఇక్కడ ఆత్మ అనడం జరిగింది, తమ ప్రభు అనుమతితో ప్రతి వ్యవహారానికి సంబంధించిన ఆజ్ఞలను తీసుకుని దిగి వస్తారు. ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది. అల్లాహు అక్బర్, సుబ్హానల్లా. ఇలాగా రమదాన్ మాసం అంతా కూడా శుభాలతో ఉంటుంది. రమదాన్ మాసంలో ఉపవాసాల వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో శుభాలు ఉన్నాయి. అందుకే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ విశ్వాసులపైన ఉపవాసాన్ని విధిగా చేశారు. సూరా అల్ బఖ్రా 2వ అధ్యాయం 185వ వాక్యంలో అల్లాహ్ ఇలా అంటున్నారు, రమదాన్ నెలలో దివ్య ఖురాన్ మానవులకు మార్గదర్శకత్వంగా అవతరింప చేయబడింది మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. కాబట్టి మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా విధిగా ఉపవాసం ఉండాలి. కానీ వ్యాధిగ్రస్తుడైన వాడు లేక ప్రయాణంలో ఉన్నవాడు ఆ ఉపవాసాలను వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లా మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చూడండి, మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుతో పాటు యూజర్ మాన్యువల్ వస్తుంది, రైట్? ఆ వస్తువుని ఎలా వాడాలో ఎలా వాడకూడదో అందులో ఉంటుంది. అలాగే మన సృష్టికర్త అల్లాహ్ మానవుల మార్గదర్శకత్వం కోసం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. అల్హమ్దులిల్లా. ఆ గ్రంథ ప్రకారం జీవితం గడిపితేనే ఇహపరలోకాల సాఫల్యం లభిస్తుంది. అలాగే అల్లా ఖురాన్ గ్రంథాన్ని ప్రతి వ్యక్తి తప్పకుండా పాటించాలని ఎక్కడ కూడా కండిషన్ పెట్టలేదు. సూరా అల్ బఖ్రా 2వ అధ్యాయం 185వ వాక్యంలో అల్లా ఇలా అంటున్నాడు, ధర్మ విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం ఏంటి, దుర్మార్గం ఏంటి అనే విషయాలు స్పష్టం చేయబడ్డాయి. కాబట్టి సన్మార్గం కావాలి అని అనుకునే వారు మాత్రమే ఈ ధర్మాన్ని పాటించవచ్చు. అల్లా చెప్పినట్టుగా ఈ జీవితం గడిపితే ఇహలోకంలో కూడా శాంతి, ఇంకా మరణం తర్వాత పరలోకంలో మంచి స్థానం లభిస్తుంది. ఈరోజు ఇస్లాం ధర్మంలో ఉపవాసం యొక్క ఘనతను గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇన్షాల్లా ఇస్లాం గురించి మరిన్ని విషయాలు రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫున్, వసలాముల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం.